టైటిల్ చూసి ఇక్కడ బాబాయ్ అబ్బాయి ఎవరు అనుకునేరు. ఇంకెవరు, మన మహేష్ బాబు ఇంకా జయకృష్ణ. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు ఈ బాబాయ్ అబ్బాయిల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయి జయకృష్ణ ఫస్ట్ సినిమా శ్రీనివాస మంగాపురం ఈ నెలలోనే రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమా ఈ వీక్ లోనే రిలీజ్ అవ్వాలి, కానీ నిన్ననే సినిమా పోస్ట్ పోన్ అని మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఎంతో దూరం కాదులే, ఈ సినిమా ఇప్పుడు జూలై 30న రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ డేట్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఘట్టమనేని కుటుంబం నుండి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు అని తెలిసిందే కదా. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ పై గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ప్రచారానికి ఇప్పుడు అధికారికంగా తెరపడింది. ముందుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారమే చిత్ర బృందం ఈ సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఈ విడుదల తేదీ వెనుక ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కూడా దాగి ఉండడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇదే తేదీకి ఎన్నో సంవత్సరాల క్రితం ఘట్టమనేని కుటుంబానికి చెందిన మరో స్టార్ హీరో మహేష్ బాబు కెరియర్ను మలుపు తిప్పిన సినిమా రాజకుమారుడు విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన జయకృష్ణ కూడా తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. 1999లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ నిర్మించిన రాజకుమారుడు సినిమా మహేష్ బాబును పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. అప్పటి వరకు బాలనటుడిగా గుర్తింపు పొందిన మహేష్ ఆ చిత్రంతో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకొని మహేష్ కెరియర్కు బలమైన పునాది వేసింది. ఆ విజయంతోనే ఆయనకు స్టార్ ఇమేజ్ రావడం మొదలై తర్వాత వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్గా ఎదిగారు. రాజకుమారుడు విజయానికి కథ, పాటలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న భావోద్వేగాలు ఎంత కారణమో అందులో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రత్యేక పాత్ర కూడా అంతే ముఖ్యమైనదిగా నిలిచింది. ఆ సినిమా మహేష్ కెరియర్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు అదే విడుదల తేదీన జయకృష్ణ తన తొలి సినిమాతో వస్తూ ఉండడంతో ఇది యాదృచ్ఛికమా లేక ప్రత్యేకంగా ప్లాన్ చేసిన నిర్ణయమా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక శ్రీనివాస మంగాపురం సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. RX100 సినిమాతో తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలిని నిరూపించుకున్న అజయ్ భూపతి ఈసారి కూడా విభిన్నమైన కథను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్, ఎమోషన్స్, కుటుంబ అంశాలు కలగలిపిన మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కథలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. ఆయన అనుభవం, నటన ఈ సినిమాకు అదనపు బలంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తదాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రషా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త జంటగా జయకృష్ణ, రషా కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం హీరోగా జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా మంది అభిమానులు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హీరోగా వస్తాడని భావించినప్పటికీ ఆయన కంటే ముందే జయకృష్ణ హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు ఆయన భుజాలపై పడింది. జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కూడా ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించేందుకు ప్రయత్నించారు. సూపర్ స్టార్ కృష్ణ తన కుమారుడిని స్టార్ హీరోగా నిలబెట్టేందుకు ఎంతో కృషి చేశారు. ఆ కాలంలో సామ్రాట్, ముగ్గురు కొడుకులు, బజారు రౌడీ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి ఫలితాలు సాధించినప్పటికీ రమేష్ బాబు మాత్రం హీరోగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉండి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేశారు. హీరో అర్జున్తో ఒక సినిమాను నిర్మించినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత పూర్తిగా సినీ రంగంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణపై అభిమానుల అంచనాలు కూడా పెరిగాయి. కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తొలి సినిమాతోనే నటుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ఒకప్పుడు మహేష్ బాబు హీరోగా వచ్చిన
రాజకుమారుడు సినిమాను నిర్మించిన సి అశ్విని దత్ ఇప్పుడు శ్రీనివాస మంగాపురం చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాజకుమారుడు విజయానికి సంబంధించిన సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త నిజమైతే అభిమానులకు అది పెద్ద సర్ప్రైజ్ గా మారనుంది. ముఖ్యంగా తన అన్నయ్య కుమారుడి తొలి సినిమా గురించి మహేష్ బాబు ఏమి మాట్లాడతారు, జయకృష్ణకు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే అంశాలపై కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రోత్సాహం ఈ సినిమాకు మరింత పాజిటివ్ బజ్ తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం తన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వారణాసి పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఆయన అభిమానులు శ్రీనివాస మంగాపురంకు పూర్తి మద్దతు ఇస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది. ఘట్టమనేని కుటుంబం నుండి వస్తున్న కొత్త హీరోకు అభిమానులు అండగా నిలుస్తారని వారు విశ్వసిస్తున్నారు. మొత్తానికి జూలై 30 తేదీ ఘట్టమనేని కుటుంబానికి మరోసారి ప్రత్యేకంగా మారబోతుంది. ఒకప్పుడు అదే తేదీన మహేష్ బాబు హీరోగా తన విజయవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించగా ఇప్పుడు అదే రోజున జయకృష్ణ కూడా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. ఈ సెంటిమెంట్ కలిసి వచ్చి శ్రీనివాస మంగాపురం మంచి విజయాన్ని అందుకుంటుందా, జయకృష్ణ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసును గెలుస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.